హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. టుడే మనం కాలీఫ్లవర్తో పికిల్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ముందుగా ఇలా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ని ముద్ద కాలీఫ్లవర్ని తీసుకోవాలి. హాట్ వాటర్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఇవి వేసుకోవాలి కాలీఫ్లవర్ని. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలా కడిగిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లో వేసుకుందాం. స్ట్రైనర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ తడి ఆరిపోయే వరకు వీటిని ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలి. ఇవి 250 గ్రాములు అండి, పావు కేజీ కరెక్ట్గా. ఈ కప్పు కొలత తీసుకున్నాను. ఈ పావు కేజీకి మనం ఒక 20 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. ఒక 30 గ్రాముల కారం వేసుకోవాలి. 2 నిమ్మకాయల రసం పడుతుందండి. ఇంకా మెంతి పొడి, ఆవపొడి వేసుకోవచ్చు. సింపుల్గా అయిపోయి పచ్చడిని మీరు ట్రై చేయండి. ఇలా తరిగి ఆరిపోయేదాకా ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోవాలి. వాటర్ ఒక్క చుక్క కూడా ఉండకూడదండి ఫ్రెండ్స్. ఇలా ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక బౌల్లో గ్లాస్ బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్ కలుపుకోవడానికి. ఇందులో 30 గ్రాముల కారాన్ని వేసుకుందాం. పావు కేజీ అండి ఇవి క్వాంటిటీ. హాఫ్ కేజీ అయితే రెట్టింపు చేసుకోండి. ఇది 20 గ్రామ్స్ అండి సాల్ట్. ఇందులో 1/2 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవపిండి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉప్పు కారాన్ని ఇలా కలుపుకుందాం. ఈ మిశ్రమాన్ని ఇందులో ఒక 50 ml ఆయిల్ వేసుకుందాం. 2 నిమ్మకాయల జ్యూస్ని ఇలా పిండుకొని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక మూత పెట్టి పక్కన ఉంచాలి. నిమ్మరసం వేసాక ఒక 6 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా నలిపి వేసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఏదైనా లిడ్తో క్లోజ్ చేయాలి. అప్పుడే చూడండి ఆయిల్ పైకి తేలుతుంది. రేపు ఎల్లుండి అయితే ఇంకా మంచిగా ఊరిపోతాయండి ముక్కలు. ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అండి. ఇలా ఆయిల్, నిమ్మరసం ఊరి చాలా టేస్టీగా ఉంటాయండి ముక్కలు. ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ సంహిత 18.